నిజమా ఏమి భాగ్యమో, కదలాడే దైవమే గురువాయ మాకు, కలయా నిజమా ఏమి భాగ్యమో, నడిపించే దైవమే గురువాయ మాకు. ఏం చెప్తాం సాయి, కళ నిజమా? పోయినసారి డ్రాలో కూడా చెప్పించాడు బాబా. సచరిత్రలు 18 పెడుతున్నాం, అలంకారం చేస్తున్నాం, పుష్పాలతో హారతిస్తున్నాం. మరలా పూర్తయ్యేసరికి ఒక్కొక్క రోజు భక్తులు ఉంటారు, ఒక్కొక్క రోజు భక్తులు ఉండరు మందిరంలో. పగలు గురువారం ఒక్కరోజే ఎక్కువ మంది ఉంటారు. మామూలు రోజుల్లో ఒక్కోసారి మధ్యాహ్నం హారతికి 3-4 ఉండే రోజులు కూడా ఉన్నాయి. ఎప్పుడు డ్రా తీసినా, ఏ వారం తీసినా సచరిత్రలు 18 వ్యాసపీఠంలో ఒకటి ఉంటుంది. 19 మంది కరెక్ట్గా, ఒక పుస్తకం తగ్గడం లేదు, ఒక పుస్తకం కావాల్సి రావడం లేదు, ఎవరికి తగ్గడం లేదు, ఎక్స్ట్రా కావట్లేదు. కరెక్ట్గా 19 మందే వస్తున్నారు డ్రాకి. అది సచరిత్రలు పట్టుకునే సమయానికి. ఇది ఏంటిది? ఇది మనం చేసే పనులే ఇవి. ఈ సాయి సచరిత్ర పారాయణ మహాయజ్ఞం మనం చేస్తున్నాం, బాబా చేయిస్తున్నాడు. మనకి ఒక పనిముట్లుగా మనందరికీ అవకాశం ఇచ్చాడు. ఆయనకి జన్మలు రుణపడి ఉండాలి మనం ఈ అవకాశం ఇచ్చిన దానికి. అనుక్షణం నేను అనే అహంకారాన్ని వదిలిపెట్టి ఆయన పాదాల దగ్గర పెట్టి పెద్దలు చెప్పినట్టుగా ధర్మాన్ని ఆచరించి సత్యాన్ని పలకుతుంటే ఏదనుకుంటే అది చేయిస్తాడు. మన తల్లి, తండ్రి, గురువు, దైవం, సద్గురువుల కూటమికే సామ్రాట్ సాయినాథ్ మహారాజు. ఈ సాయి సచరిత్ర ద్వారా సమాధానం ఇస్తున్నాడు భక్తులకి. ఈ సచరిత్ర పారాయణ చేయని వాళ్ళకి కూడా మరొకసారి విన్నవిస్తున్నాను నేను. సచరిత్ర చదవండి, పారాయణ చేయండి, నిరంతరం దాంట్లో మునగండి. పెద్దలు చెప్పారు ఇప్పుడే, శ్రవణం, సత్సంగాలు వినండి, మననం చేయండి, నిధిధ్యాసనం చేయండి, ఆచరించండి. మన జన్మలను ధన్యం చేసుకుందాం. జన్మ తీసుకున్నాం, మానవ జన్మ. మళ్ళా ఈసారి ఏ జన్మ వస్తుందో మనకే తెలియదు. ఈ మానవ జన్మలో ఈ జన్మ తుది శ్వాస వదిలే లోపల మన జన్మలను ధన్యం చేసుకుందాం. అందరూ ఈ సాయి సచరిత్ర బాబా చెప్పిన అమృత తుల్యమైన పలుకుల్ని ఆచరిద్దాం, జన్మలను ధన్యం చేసుకుందాం. సాయిరాం సాయిరాం. పిలిస్తే పలుకుతున్న దైవం సాయినాథ్ మహారాజ్కి జై. నమ్ముకున్న వారి వెంట క్షణం ఉండి నడిపిస్తున్న సాయినాథ్ మహారాజ్కి జై. సాయి అంటే ఓయి అంటున్న సాయినాథ్ మహారాజ్కి జై. నమ్ముకుంటే చాలు, మనతో మాట్లాడుతున్న సాయి సచరిత్రకు సాయినాథ్ మహారాజ్కి జై జై జై.